ఇప్పుడు సెమినార్స్కి ఎవరెవరు అటెండ్ అయ్యారో నాకు తెలియదు. మనకు ఒక ఇరిటేషన్ క్లయింట్ వస్తుంది, మనీ బాగా ఇస్తుంది, మీరు ఎలా డీల్ చేస్తారని అడిగాను. దానికి అందరూ ఏం ఆన్సర్ ఇచ్చారు? ఓపికగా, అయినా ఎప్పుడు స్మైల్తో, ఏ గర్వం లేకుండా కాన్ఫిడెంట్గా ఉండి నేను ఆ క్లయింట్ని డీల్ చేస్తా అన్నారు. మాటల్లో కాదు, చేతల్లో చేయగలిగినోడే బొట్టికి ఉన్నాను. ఎవరి టీం వాళ్ళు తీసుకునే దానికి స్లిప్లు ఎందుకు వేశారు మేడం అని అడిగినాను. ఓకే, చూస్తాను కౌంటింగ్. మీ దాంట్లో 3 ఉన్నారు, ఓకే. మీ దాంట్లో 2 ఉన్నారా? ఇంకెవరున్నారు ఎక్స్ట్రా? ఎవరు లేరు. ఓకే, మీకు బెనిఫిట్ తప్ప నాకైతే లేదు. దేవుడు మనం ఇన్నాళ్ళు కష్టపడ్డాం, మన ఫ్యామిలీతో, మన పేరెంట్స్ తర్వాత మనకు ప్యాంపరింగ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. సో అది వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ ఈ ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళమంతా ఇప్పుడు ఈరోజు కలుసుకున్నాం. ఇదే మీకు రిలాక్సేషన్, ఇదే రీచ్ అవ్వడానికి ఒక స్టెప్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు ఫ్యూచర్ మీరందరూ ఒకటైతే అది ఎక్స్టెండ్ అవుతుంది. ఆ టీం వర్క్ అనేది. ఈ రోజు ఈ నెక్ డిజైన్ చేస్తాను, నువ్వు ఈ నెక్ చేయి. మీరు ఈ రోజు ఫ్రాక్ చేశారనుకో, మీ నలుగురులో ఆ నెక్ సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి, డిఫరెంట్ వర్క్ ఉండాలి, డిఫరెంట్ క్రియేటివిటీ మీలో ఉండాలి. ఇక్కడ ఉన్న 25 మందిని మీరు వంచలేకపోతున్నారు. నా దగ్గర 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి. 10,000లో 9,000 మంది నన్ను మెచ్చుకొని 1000 మంది మెచ్చుకోలేదంటే తప్పు నాదా? సో తగులుతారు అలాంటి వాళ్ళు, వాళ్ళని కూడా మనం ఫేస్ చేయగలగాలి కదా. ఇరు మేడం అనేది రెస్పెక్ట్ కాదు, అభిప్రాయాలకి మనం వాల్యూ ఇచ్చి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోగలిగితేనే రెస్పెక్ట్. అది చెప్పి చూద్దాం, వింటే వినిది లేకపోతే లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్.